ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము మీ అందరికీ శుభములు. ఈ దినము పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము 26వ అధ్యాయము 32వ వచనము. ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గూర్చి అతనికి తెలియజేసి, మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి. అబ్రహాము త్రవ్వించిన బావులను ఫిలిష్తీయులు పూడ్చివేసిరి. ఆయన కుమారుడైన ఇస్సాకు ఆ బావులను తిరిగి త్రవ్వించెను. తన తండ్రి వాటికి పెట్టిన పేర్లను తిరిగి మరలా పెట్టించెను. ఈ బావులను త్రవ్వుచున్నప్పుడు ఇస్సాకు కాపర్లకు, గెరారు కాపర్లకు జగడాలు, గొడవలు, కలహాలు జరిగినవి. ఆ బావులను గురించి, వారికి వచ్చిన జగడాలను గురించి వాక్యములో నుండి కొన్నింటిని ధ్యానిద్దాము. అప్పుడు గెరారు కాపుర్లు ఇస్సాకు కాపుర్లతో జగడమాడి, ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలిహించినందున అతడు ఆ బావికి ఏసేకు అని పేరు పెట్టెను. ఆది కాండము 26వ అధ్యాయము 20వ వచనము. ఏసేకు అనగా జగడము అని అర్థం. వారు ఆ నీరు కోసం కలిహించినందున ఆ బావికి జగడం అని పేరు వచ్చింది. చూసారా, అవి లోగడ అబ్రహాము త్రవ్వించిన బావులు. ఫిలిష్తీయులు పూడ్చివేశారు. మరలా ఇస్సాకు వాటిని త్రవ్వించాడు. పూడిపోయిన వాటిని త్రవ్వించాడు. అయితే మరలా వాళ్ళు వచ్చి ఇక్కడ ఇస్సాకుతో గొడవ పెట్టుకున్నారు, ఈ బావులు మావే అని. అసలు మనుషుల మధ్య కలహాలు, జగడాలు ఎందుకు వస్తుంటాయి? గర్వము వలన జగడమే పుట్టును అన్నాడు మహాజ్ఞాని సొలొమోను. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనంలో, కొంతమంది తమకు పట్టని జగడమును బట్టి రేగుతుంటురు, వీరు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకుని వారితో సమానులు అనే సామెతలు 26:17 వచనం ఉంది. ఈ జగడాల వలన కుటుంబాలు, సంఘాలు, సమాజాలు కలుషితమైపోతున్నాయి. ఎదురు వాదనలు, ఆర్గ్యుమెంట్స్, వితండ వాదనలు, ఒకరిపై ఒకరు చెయ్యి సాధించాలనే పట్టుదలతో కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి. ప్రాణం విసికించే జగడగొండి దానితో కాపురము చేటు కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు అన్నాడు మహాజ్ఞాని అని సొలొమోను. 21వ అధ్యాయము 19వ వచనము సామెతల్లో, తప్పంతా తనలో ఉంచుకొని నా ఉసురు నీకు తగులును అని శారాయి అబ్రాహామును అంది. హాగరు అనే దాసిని అబ్రాహాము కౌగిట చేర్చిన తరువాత ఆమె బిడ్డను కన్నది. చేసింది శారనే కదా, హాగర్నిచ్చింది అబ్రహాముకి శారనే కదా, మరలా నా ఉసురు తగులును అంటుంది. హాగరు కూడా ఈమెను చిన్న చూపు చూచింది. అది సారాయికి కాస్త ఇబ్బందిగా మారింది. ఇక ఏమీ చేయలేక అబ్రహాం మీద విరుచుకుపడింది. ఈ దినాలలో చాలా మంది తెలివి తక్కువ పనులు చేసి కుడుతులో పడ్డ ఎలుకలాగా తన్నుకుంటూ ఎదుటి వారి మీద నెపమును మోపుతూ ఉన్నారు. అబ్రహాం ఎంతో దీనుడు. తన పశువుల కాపర్లకు, లోతు పశువుల కాపర్లకు జగడం లేగినప్పుడు ఎంతో చక్కగా ఆ సమస్యను పరిష్కరించాడు. ప్రియమైన దేవుని బిడలారా, ఇప్పుడు ఇంకా 4 మాటలు ఎగదోసి మంటలు రేపే వారే కానీ చల్లార్చేవారు కనబడటం లేదు. దేవుని బిడలు వారి హావాభావాల ద్వారా గర్వాన్ని ప్రదర్శించి జగడాలు రేపేవారిగా ఉండకూడదు. దేవుని బిడలు జగడమారవారిగా ఉండకూడదు అని 1 తిమోతి 3వ అధ్యాయం 1వ వచనం ఉంది. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయన జగడమాడడు, కేకలు వేయుడు, వీధులలో ఈయన శబ్దం ఎవ్వనికి వినబడదు. మత్తయి సువార్త 12:18
ఈయనకు మనం వారసులము అన్న సత్యాన్ని మనం మరవకూడదు. ఫిలిస్టీలు జగడమాడినందున ఆ బావికి ఏసేకు అని పేరు పెట్టారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, గొడవలు, జగడాలు ఇస్సాకు దూరముగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. మరలా బావిని త్రవ్వించాడు. వాళ్ళ నాన్న త్రవ్వించిన బావిని గతంలో ఫిలిస్టీలు పూడ్చివేస్తే, సరే ఇందాక త్రవ్వాడు, కష్టపడి త్రవ్వాడు, సామాన్యమైన విషయమా? త్రవ్వడం అంటే గంటలో అయ్యే పనే. బావిని త్రవ్వించడం అంటే వారాలు. ఈ రోజుల్లో లాగా ఆ రోజుల్లో అన్ని పనిముట్లు లేవు ఒక భూమిని త్రవ్వడానికి. ఈరోజు చాలా రకరకాలైనటువంటి పనిముట్లు, రకరకాలైనటువంటివి వచ్చేసాయి. కానీ ఆ రోజుల్లో దాదాపు కొన్ని దినాలు పాటు త్రవ్విస్తే నీళ్లు పడేసరికి గొడవ పెట్టేసుకున్నారు వాళ్ళు. కనుక ఇన్ని రోజుల్లో త్రవ్వించిన బావిని ఒక్క సెకండ్లో వాళ్ళు వచ్చి గొడవ పెట్టుకుంటే అవతల వారితో గొడవ ఎందుకులే అని ఇచ్చేశాడు ఇస్సాకు. సరేనని రెండో బావి దగ్గరికి వచ్చాడట. గతంలో వారు త్రవ్వించిన బావి అయితే వారు మరొక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిది గనక దానికి సిత్నా అని పేరు పెట్టింది. 26వ అధ్యాయం 21వ వచనం. సిత్నా అనగా విరోధము అని అర్థము. ఫిలిస్తీయులు ఈ రెండో బావిని కూడా అడ్డుకొని ఈ నీరు మాదే అన్నారు. అనగా ఇస్సాకుకు విరోధముగా లేచారు. ఎవరైనా ఒక మంచి పని చేస్తుంటే దానిని ఎలా అడ్డుకోవాలా అని కొంతమంది దుష్టపన్నాగాలు చేస్తూ ఉంటారు. వీడికి చేయడం చేత కాదు, చేసే వాళ్ళను చేయనివ్వరు. వాళ్ళు చేయలేవు, చేసే వాళ్ళను చేయనివ్వరు. వాళ్ళు ఆరాధనకు రారు, వచ్చే వాళ్లను రానివ్వరు. వారి దేవునికి ఇవ్వలేరు, ఇచ్చేవారిని ఇవ్వనివ్వలేరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా చూస్తే అలాంటి మనస్తత్వం కలిగిన వారు ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఫిలిస్తీలే. ప్రభువును నమ్ముకున్నామన్న పేరు కలిగిన వారే గాని అన్యులు మనసే కదా. కనుక గమనించండి, నా సేవకుడైన మోషేకి విరోధంగా మాట్లాడడానికి మీరేలా భయపడలేదు అన్నారు ప్రభు. మోషే పెండ్లు చేసుకున్న స్త్రీని బట్టి మిరియాము, అహరోనులు విరోధంగా, అన్న అండ్ అక్క మోషేకి విరోధంగా మాట్లాడారు. దేవుని బిడలకు విరోధంగా లేస్తే దేవుడు ఊరుకుంటాడా? దేవుడే పగ తీర్చుకుంటాడు. వెంటనే మిరియాము కుష్ఠరోగముతో మొత్తాడు. దాతాను, అబీరాము, కోరాహు 250 మంది మోషే వాళ్ళ అన్నైన అహరోనులకు విరోధముగా పోగయ్యారు. యెహోవా దేవుడు వారి మీద తన ఆగ్రహాన్ని చూపించాడు. వారిని, వారి కుటుంబాలను, కోరాహు సంబంధికులందరినీ భూమి తన నోరు తెరిచి మింగివేసింది. వారు సమాజంలో ఉండకుండా నశించారు. అరణ్య యాత్రలో ఎన్నో మార్లు మోషే మీద తిరుగుబాటు చేశారు. ఆయనకి విరోధంగా పోగయ్యారు. ఆయనకి విరోధంగా గుంపుగూడిన వారిని ఆయన పక్షపు వారిగా చేశాడు. అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధంగా ఎత్తారు గనుక యెహోవాకు అమాలేకీయులకు తరతరముల వరకు యుద్ధమనిను. ఏ జాతి గాని, ఏ కుటుంబము గాని, ఏ వ్యక్తి గాని ఆయనకు గాని, ఆయన బిడ్డలకు గాని వ్యతిరేకంగా లేస్తారో ఆయనే వారితో యుద్ధం చేస్తాడు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఈ రాతి మీద పడ్డువాడు తునాతునకలైపోతాడు. అది ఎవరి మీద పడునో వాడు నలిగిపోతాడు. అంటే యేసయ్యకి వ్యతిరేకంగా నీవు లేచిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మీద నువ్వు పడ్డా, ఆయన నీ మీద పడ్డా నీకే నష్టం. కనుక దేవుని బిడ్డలకు విరోధంగా ఉండరాదని ఈ భాగములో మాకు అర్థమవుతుంది. ఫిలిస్తీన్లు మరలా నిరోధించి వారు ఆ బావికి సిత్నా అని పేరు పెట్టారు. గమనించండి, ఉదయకాలమందు నీవు ఇస్సాకులాగా కష్టపడుతున్నావు, కానీ నువ్వు చేసే పనిని చెడగొడుతున్నారా?
నువ్వు చేసే దానిని కూలదరుస్తున్నారా? ఈ ఉదయకాలం ముందు నువ్వు కష్టపడుతున్నావు గాని నీ కష్టాన్ని ఫలింపు లేకుండా సాతాడు చెయ్యాలని అనుకుంటున్నాడా? అయితే ప్రభు నీ పక్షాన ఉన్నాడు. నీలో ఎక్కడా విసుగుదల రాని మాకు, నీలో ఓర్పు, నీలో సహనము ఏమాత్రము పోగొట్టుకోకుండా ఒక ఇస్సాకులాగా నిరీక్షణ కలిగిన వాడిగా దేవుని సన్నిధిలో ఉండాలని ప్రభు పేరట తెలియచేస్తున్నాను. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నిజంగా ఇస్సాకుకి ఇచ్చిన ఓర్పుకై, సహనముకై నిజంగా మీ కొందనాలు. ఇస్సాకు యేసుక్రీస్తుకు పోలికగా ఉన్నాడు. నిజంగా నోరు మెదపలేదు, గొడవకు దిగలేదు, జగడాలు పెట్టుకోలేదు. అంత కష్టపడ్డాడు. ఆ కష్టము ఫలింపు లేకుండా సాతాడు చేస్తున్నాడు. అయినా ఇస్సాకు మీ మీద భారం వేశాడు. నా దేవుడు అన్యాయస్తుడు కాదు, నా దేవుని యందు నేను నిరీక్షణ కలిగి ఉన్నాను, నా ప్రయాసకు నాకు ఆయన ప్రతిఫలం ఇస్తాడని ఈ ఉదయకాలం ముందు ఇస్సాకులాగా ఎవరైతే నాయన ప్రభువా నిరుత్సాహపడకుండా మీ మీద భారం వేసి ముందుకు వెళ్తున్నారో వారికి ఎప్పుడూ కూడా మీరు సహాయం చేస్తారని, మీ బిడలకు వ్యతిరేకంగా ప్రభువా ఎవరు లేచినప్పటికీ న్యాయబద్ధంగా ఉన్న వారికి మీరు న్యాయబద్ధంగా సహాయం చేసే దేవుడు అని ఈ ఉదయం మాట్లాడారు. మీకు స్తోత్రం. అలాగే ఈ దినము పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవిస్తూ ఆయుష్ ఆరోగ్యాలతో నింపి వారి కుటుంబాలలో ఏది ప్రధాన విషయంగా ప్రార్థన చేస్తున్నారో, వివాహమా, లేక వారికి సంతానమా, లేక వారి బిడ్డలకు ఉద్యోగాల, లేక వారి కోర్టు సమస్యల, ఏదో వారు ఏది ప్రార్థిస్తున్నా వారికి త్వరగా జవాబిచ్చి మేలు చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ వర్తమానం మీకు నచ్చితే ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ బటన్ నొక్కండి. మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.